99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇంతకు ముందు గంగాదేవి శంతనుడికి ఒక షరతు విధించింది అనుకున్నాం కదా, అక్కడి నుంచి ప్రారంభిద్దాం. గంగాదేవి విధించిన షరతు ఏమిటంటే, తానేం చేసినా వీరు అడగకూడదు, ప్రశ్నించకూడదు అనేది షరతు. గంగాదేవికి శంతనుడికి 8 మంది మగపిల్లలు కలిగారు. తొలుత పుట్టిన బిడ్డను మొదలుకొని 7 పిల్లల్ని గంగాదేవి గంగానదిలో వదిలేసి వచ్చింది. గంగాదేవి ప్రవర్తన చూసి శంతనుడు కుమిలిపోయేవాడు. అడిగితే ఆమె పెట్టిన షరతు ప్రకారం తనను వదిలి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాడు. ఆ తర్వాత 8వ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డను కూడా గంగాదేవి గంగానదిలో వదిలివేయటానికి బయలుదేరబోతుండగా, ఏదైతే అదే అవుతుందని, ఆ బిడ్డను చంపవద్దని శంతనుడు గంగాదేవిని ఆపాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమె కోపంతో ఊగిపోయింది. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి తాను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళుతూ ఈ బిడ్డను కూడా తాను తీసుకువెళ్తున్నానని, అన్ని విద్యలు నేర్పి తిరిగి మీకు అప్పగిస్తానని చెప్పి బిడ్డతో సహా వెళ్ళిపోయింది గంగాదేవి. ఆ 8వ బిడ్డే మహాభారతంలో అత్యంత పరాక్రమవంతుడిగా, భీష్ముడిగా ప్రఖ్యాతి పొందాడు. భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు అన్ని విద్యలు నేర్చుకొని సాటి లేని వీరుడయ్యాడు. దేవవ్రతుడి గురువు పరశురాముడు కొద్ది రోజుల తరువాత గంగాదేవి తమ బిడ్డైన దేవవ్రతుడిని తీసుకువచ్చి శంతనుడికి అప్పగించింది. శంతనుడు తమ కుమారుడైన దేవవ్రతుణ్ణి చూసి ఆనందంతో కౌగలించుకుని అనురాగం కురిపించాడు. గంగాదేవికి కృతజ్ఞతలు చెప్పాడు. గంగాదేవి తాను అన్న మాట ప్రకారం తమ బిడ్డను శంతనుడికి అప్పగించి భర్త వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. శంతనుడు ఆనందంతో కొడుకుని హృదయానికి హత్తుకుని అనురాగంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆయన కళ్ళ వెంట ఆనంద భాష్పాలు ఉబికి వచ్చాయి. కొడుకుని హస్తినాపురానికి తీసుకువెళ్ళి యువరాజు పట్టాభిషేకం మహోన్నతంగా, మహోత్సాహంగా జరిపించాడు శంతనుడు. దేవవ్రతుని పరిపాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. ఒకరోజు శంతనుడు గంగానదీ తీరంలో విహరిస్తూ ఉండగా, ఆ తీరం వద్ద పడవ నడుపుతున్న సత్యవతి అనే యువతిని చూశాడు. ఆమె లావణ్యానికి, అందానికి ముగ్ధుడై పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అదే విషయం సత్యవతితో ప్రస్తావించగా, ఆమె తన తండ్రి దాసరాజుతో మాట్లాడమని చెప్పింది. సత్యవతి తండ్రి దాసరాజు జాలర్లందరికీ రాజు. శంతనుడు సత్యవతి విషయం అతనితో చెప్పగా, దాసరాజు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక నియమం పెట్టాడు. సత్యవతికి జన్మించిన పిల్లలే రాజ్యాధికారానికి వారసులు కావాలని కోరాడు. అప్పుడు శంతనుడికి తన కుమారుడు దేవవ్రతుడు గుర్తొచ్చాడు. దాసరాజు షరతుని శంతనుడు ఒప్పుకోలేదు. శంతనుడు ఇంటికి వచ్చిన తరువాత సత్యవతి గురించే ఆలోచిస్తూ, ఆహారం కూడా సరిగ్గా తీసుకోకుండా సత్యవతి గురించే ఆలోచిస్తూ ఆమె ధ్యాసలోనే గడిపేవాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడు. దేవవ్రతుడికి తన తండ్రి ప్రవర్తనలో మార్పేమిటో అర్థం కాలేదు. అసలేం జరిగిందో మంత్రి ద్వారా దేవవ్రతుడు పూర్తిగా విషయం తెలుసుకున్నాడు. అప్పుడు దేవవ్రతుడు స్వయంగా వెళ్ళి దాసరాజుని కలిశాడు. దాసరాజు తన నియమాన్ని దేవవ్రతుడికి చెప్పాడు. దేవవ్రతుడు దాసరాజుతో ఇలా చెప్పాడు: అంతా నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. నీ కుమార్తె సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులవుతారు. తాను కేవలం రాజ్య సంరక్షకుడిగానే ఉంటాను. మా తండ్రి గారి ముఖంలో విషాదాన్ని చూడలేను. నా మాట నమ్ము అని దేవవ్రతుడు అన్నాడు. దాంతో దాసరాజు సంతోషించాడు. ఇది వాటి మహాభారత ఇతిహాస ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.